రెండవ సమూయేలు 24వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చాలు చూడండి, దావీదు యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు అంటే, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. కానీ అమాయకులైనటువంటి ఈ జనులు గొర్రెల్లాంటి వారు, వీరు అమాయకులు, వీరికి ఏమీ తెలియదు. కాబట్టి వారి మీద ఉంచినటువంటి శిక్షను తీసివేసి నన్నును నా ఇంటి వారి మీదకు ఆ శిక్షను మీరు వేయండి అంటున్నాడు. నేను దానికి బాధ్యుడను, నేను అవివేకపు పని చేశాను, నేను దుర్మార్గపు పని చేశాను అని దావీదు యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదుతో దేవుడు ఒక మాట చెప్పారు, దావీదు నా హృదయానుసారుడు అన్నారు. దావీదుని గురించి ఏం చెప్పబడి ఉందంటే, దావీదు నా హృదయానుసారుడు అన్నారు. మరి ఈ రోజున అనేక మంది సేవకురాండ్రు కూడా దేవుని పని చేస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది దేవుని హృదయాన్ని ఎరిగి ఉన్నారు? ఎంతమంది దేవుని